వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2017లో తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనుస్సు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగాను, ఆరోగ్యపరంగాను, వైవాహిక పరంగాను కలిసి వస్తుందట. అయితే గుడ్డిగా తీసుకున్న నిర్ణయాలు నష్టాలను కలిగించే ప్రమాదం ఉంటుందట. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు పుష్కలంగా వస్తాయి. వృచ్చిక, మేష, మీన, కర్కాటక, వృషభ, మకర రాశుల వారికి అంత అనుకూలం కాదు. కానీ నష్టం మాత్రం ఉండదు. అయితే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అవకాశాలు చేజారిపోవడం, వైద్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఏడాది చివరి నాటికి వీటి నుంచి సాంత్వన కలుగుతుంది. రోడ్డు ప్రమాదాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు కూడా ఉన్నాయట. వృత్తిపరంగా 1993, 1981, 1969, 2000, 1988, 1976, 1964, 1994, 1982, 1970 సంవత్సరాల్లో జన్మించిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు. 1990, 1978, 1966, 1994, 1982, 1970, 1998, 1986, 1974, 1962 ఈ ఏడాదిల్లో పుట్టినవారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 91, 79, 67, 95, 83, 71, 84, 72, 60లో జన్మించిన వాళ్ళు పరువు నష్టం, ఆఫీసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటారు. 1988, 76, 90, 78, 96, 84, 72 ఏడాదిల్లో పుట్టిన వ్యక్తుల్లో అవివాహితులు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. 2009, 1997, 85, 73, 61, 2011, 1999, 87, 1975, 63, 2016, 2004, 1992, 1968లో జన్మించిన వారిలో చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని జ్యోతిష్యం చెబుతోంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.